హరే కృష్ణ. సో మనం ఇప్పుడు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆ దేవాది దేవుడైన కృష్ణుడి యొక్క పంచామృత షోడశోపచార అభిషేకము రకరకాల పండ్ల రసాలతో, రకరకాల పంచామృతంతో, రకరకాల పుష్పాలతో, నవకలశాలతో, సహస్రధారతో ఆయన అభిషేకం తిలకించాం. భగవద్గీతలో చెప్తారు, జన్మ కర్మ చమే దివ్యం ఏవం యో వేతి తత్వతః త్యక్త్వా దేహ పునర్జన్మ నైతిమా మెస్సోచ్చున. ఎవరైతే ఆ శ్రీకృష్ణ భగవాను యొక్క లీలల్ని, శ్రీకృష్ణ భగవాను యొక్క దివ్యమైన స్వరూపాన్ని అర్థం చేసుకుంటారో వారికి మరో జన్మంటూ ఉండదన్నమాట. ఈ జన్మ తర్వాత ఇంకొక జన్మ ఉంటుంది, దాన్ని సంసారం అంటారు. సంసారం అంటే జన్మ తర్వాత పుట్టడం, చనిపోవటం. జాతస్య హి ధ్రువో మృత్యువు ధ్రువం జన్మ మృతస్య చ. భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు, చనిపోయిన వారు మళ్ళీ పుట్టుతారు, పుట్టినవాడు మళ్ళీ చనిపోతాడు. సో ఈ పుట్టుక, ఈ జన్మ మరణ సర్కిల్లో మనము తిరుగుతూ ఉన్నాం అన్నమాట. మనము ఈ శరీరం అనుకోవటం, ఆ శరీరంకి వచ్చే విషయాలన్నిటినీ మనకి జరుగుతున్నట్టు అనుకోవటం, ఒక భ్రాంతిలో ఉన్నామన్నమాట. విష్ణు పురాణం చెప్తున్నాడు, సహానిహి తన్మహచ్చిద్రం సమోహ సచ విభ్రమ యన్ముహూర్తం క్షణం వాపి వాసుదేవ నచింతయేత్. యన్ముహూర్తం క్షణం వాపి అంటే, క్షణం అంటే ఒక సెకండ్లో కొన్ని వేల వంతు అన్నమాట. ఆ సెకండు ఆ కృష్ణుణ్ణి మనం వాసుదేవ నచింతయేత్, చింత అంటే గుర్తుపెట్టుకోవటం, నచింత అంటే చింతన లేకపోవడం చేస్తే ఏమవుతుందయ్యా అంటే సహానిహి, గ్రేటెస్ట్ డేంజర్లో ఉంటాం అన్నమాట. ఆ గ్రేటెస్ట్ డేంజర్ ఏంది? ఆ భగవంతుణ్ణి కొలవకపోతే మనకు వచ్చే గ్రేటెస్ట్ డేంజర్ ఏంది? డేంజర్ ఏందయ్యా అంటే పునర్మూషక భవ, మళ్ళీ మనము ఏదో ఒక జంతువుల రూపంలో జన్మెత్తాల్సి వస్తుంది. ఇంతకుముందు కాలంలో ఒక మంచి కథ చెప్పేవాళ్ళు అన్నమాట. ఒక సన్యాసి జపం చేసుకుంటున్నాడు, సెయింట్లీ పర్సన్ తపస్సు చేస్తున్నాడు. ఇంతకుముందు కాలంలో అడవుల్లో కుటీరం వేసుకొని చేసేవాళ్ళు. ఇప్పుడు అన్ని అడవుల్లాగా తయారయ్యాయి కాబట్టి ఎక్కడ చేసినా నో ప్రాబ్లం. సో చేస్తుంటే ఒక మూషికం వచ్చిందంటండి. ఈ మూషికం వచ్చి ఆ స్వామి దగ్గర ఎంతో దీనంగా ఎదురు చూస్తుందంట. ఆయన అడిగాడు, ఏం కావాలి, ఎందుకు వచ్చావు? అడవిలో పిల్లి ధర్మించుకుంటుంది స్వామి. సరే ఏం చేయమంటావు? నన్ను పిల్లిని చేయండి అనిందంట. పిల్లిని చేశాడు. మళ్ళీ పిల్లి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వచ్చింది. ఏమంటే కుక్క ధర్మించుకుంటుంది. సరే మళ్ళీ కుక్కను చేశాడు. తర్వాత అది పులి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వచ్చింది. ఏమంటే పులి ధర్మించుకుంటుందన్న. సరే పులి అయిపోవని చెప్పాడు. పులి అయిన తర్వాత అది వెళ్ళటం లేదు. ఎందుకు వెళ్ళటం లేదంటే నేను మిమ్మల్ని మింగేయాలనుకుంటున్నాను అనిందంట. ఈయన కోపం వచ్చి కమండంలో వాటర్ తీసి పునర్మూషక భవ అన్నాడు. మళ్ళీ అది మూషికం అయిపోయింది, పునర్మూషిక భవ. అదేవిధంగా మనకి ఎంతో అదృష్టం చేసుకుంటే తప్పితే కౌమారం మార్చద ఆచరే ప్రాజ్ఞో ధర్మాన్ భాగవత దుర్లభం మానుష జన్మ, ఈ మనిషి జన్మ రాదు. భాగవతం చెప్తున్న లబ్ధా సుదుర్లభం బహు సంభవాంతే. ప్రతిసారి మనకి మనిషి జన్మ రాదు, ఇది ఒక లాటరీ టికెట్ అన్నమాట. ఈ మనిషి జన్మని మనము భగవంతుడి కోసంగా సార్థకం చేసుకోవాలి. భగవంతుడి కోసంగా సార్థకం చేసుకోవాలంటే భగవంతుని చేరడానికి సార్థకం చేసుకోవాలి. ఎందుకు చేరాలనేది మళ్ళీ డిస్కస్ చేద్దాం. కానీ మనం రకరకాల వ్యాసంగాల్లో పడిపోయి అసలు విషయం మర్చిపోయాం, భగవంతుణ్ణి మర్చిపోయాం. చూడండి, చాలామంది ఉన్నారు భీమవరంలో.
కానీ భగవంతుడు అనేటప్పటికీ నిన్న ఎవరో మెసేజ్ పంపిస్తే కృష్ణాష్టమికి రానంటే ఒక పెద్ద లిస్ట్ పంపించింది. అక్కడ ఈ పెళ్ళి ఉంది, ఇక్కడ ఈ పెళ్ళి ఉంది, ఉన్నాయి స్వామి, చాలా కష్టము అని. సరే అమ్మా, కనీసం గ్లాన్స్ అయినా చేసిపో దేవుణ్ణి అని చెప్పాను. లేకపోతే దేవుణ్ణి మనం గ్లాన్స్ చేయలేదనుకోండి, మాయ మనం గ్లాన్స్ చేసింది అనుకోండి, మనం ఈ లోకంలో బతకలేం. కాబట్టి కొంచెం గ్లాన్స్ చేసి వెళ్ళమని చెప్పాను అనమాట. అట్లా ఉంది మన పరిస్థితి. నేను మాకు చిన్న ఆశ్రమం ఉంది, ఆశ్రమం ముందు కూర్చొని చదువుకుంటున్నాను, భాగవతం పాఠం చేస్తుంటే ఎదురుగా రెండు చిన్న చిన్న పెట్టెలు, ఇట్లాంటి పెట్టెలు, అక్కడ వచ్చిన ఒక పెట్టె. సో చిన్న చిన్న పెట్టెలు అవి ఒకదాని తర్వాత ఒకటి సౌండ్ చేస్తున్నాయి. పిచ్చుకలు అంటారు కదా, పిచ్చుక టైపు. ఎందబ్బాయి సౌండ్ చేస్తున్నాయని చూస్తే అవి ఏదో చేస్తున్నాయి. మొత్తానికి అవి ఏం చేస్తున్నాయి నాకేం అర్థం కాలేదు. చిన్న చిన్న కొమ్మలు ఉంటాయి కదా, తీసుకొని వచ్చి గూడు కట్టుకుంటున్నాయి. జస్ట్ ఒక 15 రోజుల క్రితం. కొన్ని రోజుల తర్వాత మంచి అద్భుతంగా గూడు కట్టేసుకున్నాయి. గూడు కట్టేసాగానే చాలా సంతోషంగా ఉంటాయి కదా, అవి చాలా చాలా సంతోషంగా ఉన్నాయి. కానీ నేను చూస్తూ నేను చాలా దుఃఖపడుతున్నాను అనమాట. చాలా జాలేస్తుంది నాకు. ఎందుకు జాలేస్తుందయ్యా అంటే, అవి గూడు కట్టే ప్లేస్ ఏంటంటే, వర్షం వస్తే ఇంటి ముందు మనం ఒక ట్యూబ్ పెడతాం కదా, రెయిన్ ట్రాక్ అంటారు. పైన వర్షం వస్తే ఆ రెయిన్ ట్రాక్ ఉంది కదా, ఆ రెయిన్ ట్రాక్లో అవి గూడు కట్టుకుంటున్నాయి. చూడండి, ఒక పెద్ద వర్షం వచ్చిందంటే అవి ఎంత శ్రమించి ఒక 15 రోజులు 20 రోజులు 1 మంత్ పెద్ద బిల్డింగ్ కట్టుకున్నట్టు మనం అవి కట్టుకున్నాయి. వాటి వయసు పరిమితిలో అది కొన్ని సంవత్సరాలు, 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కట్టుకున్న తర్వాత కానీ మనకి ఇక్కడ చూస్తుంటే జాలేస్తుంది. నేనా వాటికి చెప్పలేను, దాని లాంగ్వేజ్ నాకు తెలియదు. అవే నావి నా దృష్టి లేదు. వాటికా విచక్షణ లేదు. రేపు వర్షం వస్తే ఇది తడిసిపోతుంది, ఈ గూడు కట్టుకుందంతా పోతుంది అని విచక్షణ లేదు. చూడండి, ఇప్పుడుండే మనుషులు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నారు. ఆచార్యులు ఏం చూస్తున్నారయ్యా అంటే, అయ్యో ఎందుకబ్బా మనశ్శష్టానిందని ఈ భూలోకంలో పెద్ద పెద్ద ఆశలతో పెద్ద పెద్ద ఆశలకి నెచ్చెనలు వేసుకొని ఎంతో చేస్తున్నాం. ఫైనల్గా భూత్వా ప్రళీయతే భగవద్గీత చెప్తుంది. ఇది శాశ్వతం కాదు, వెళ్ళిపోతుంది. మనం ఉండే వ్యవధిలో ఏదో ఒకటి వచ్చేస్తుంది. ప్రళయం వచ్చింది అనుకోండి, మొత్తం అంతా జలమయమైపోతుంది. కానీ ఆ విషయం మనకి అవగాహన లేదు, చెప్పేవాడు లేదు, ఈ లాంగ్వేజ్ చెప్పే ఇన్స్టిట్యూషన్ లేదు. ఈరోజు మనకు ఏదైనా ఇన్స్టిట్యూషన్ అంటే బీటెక్, ఎంటెక్, ఏఐ, బిఐ ఇవన్నీ చెప్పే ఇన్స్టిట్యూషన్స్ చాలా వచ్చాయి. కంప్యూటర్స్, అన్ని ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి. కానీ అసలైన రియాలిటీ, దీన్ని మనం అడ్వాన్స్మెంట్ అనుకుంటున్నాం. అడ్వాన్స్మెంట్ అంటే బాగా అడ్వాన్స్ అయిపోతుంది అనుకుంటున్నాం. రీసెంట్గా నేను ఒక ఆర్టికల్ చూస్తే, చైనాలో ఒక సిటీ, ఒక పల్లెటూరు లాగా ఉండే సిటీని వాళ్ళు చాలా అద్భుతంగా తయారు చేశారు. ఎంత అద్భుతంగా తయారు చేశారంటే, పెద్ద పెద్ద బిల్డింగ్లు, ఒక 100 ఫ్లోర్లు 200 ఫ్లోర్లు బిల్డింగ్లు, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు, మొత్తం ఏఐ అని చెప్పేసి ఏఐ మీద సో మచ్ టెక్నాలజీ అండ్ హ్యూమనాయిడ్ అని కనుక్కున్నారు. హ్యూమనాయిడ్ అంటే ఏంటంటే ఒక రాబోట్, అది నువ్వేం చెప్తే నువ్వు వంట చేయమంటే వంట చేస్తుంది, అట్లాంటివి కనుక్కుంటున్నారు. ఎంతో అడ్వాన్స్ అయిపోయి ఉన్నారు. సో మనం ఎంతో అడ్వాన్స్ అవుతూ ఉన్నాం. కానీ బేసికల్గా శాస్త్ర ప్రకారం చూసుకుంటే, మన సనాతన ధర్మం ప్రకారం చూసుకుంటే అడ్వాన్స్మెంట్ అంటే ఏంటంటే అత్యంతిక దుఃఖ నివృత్తి. అడ్వాన్స్మెంట్ అంటే ఏంది? అత్యంతిక దుఃఖ నివృత్తి. దుఃఖము లేకుండా చేసుకోవటమే మన అడ్వాన్స్మెంట్. అసలు దుఃఖం అనేది లేకుండా చేసుకునే స్థితికి రావడం మన అడ్వాన్స్మెంట్. అందుకే మన సేజెస్ కానీ మన మహర్షులు కానీ ఏదో పెద్ద పెద్ద విదేశాలకు వెళ్ళి పెద్ద పెద్ద భవనాలు కట్టి ఏం చేయలేదు. వాళ్ళు ఉండే ప్లేస్లో వాళ్ళు సాధన చేశారు. ఏంది? అత్యంతిక దుఃఖ నివృత్తి. ఈ అత్యంతిక దుఃఖ నివృత్తి అనేది ఇక్కడ పాసిబుల్ కాదు. దుఃఖం లేకుండా ఉండే ప్లేస్లో కృష్ణుడు భగవద్గీతలో ఈ ప్లేస్ని ఏమంటున్నాడు? దుఃఖాలయం అశాశ్వతం అంటున్నాడు. మనమే ఒకవైపు అడ్వాన్స్మెంట్ అనుకుంటున్నాం. కానీ మీరు ఈ ప్రకృతిలో చూశారంటే మన అడ్వాన్స్మెంట్ అనేది చాలా తక్కువ. మీకు చీమలు తెలుసు కదా, అందరికీ చీమలు చూసుంటారు. జస్ట్ ఒక చక్కెర బిల్లు వేస్తే చక్కెర అన్ని చీమలు వచ్చేస్తాయి.
కదా. మీ అందరికీ చీమల యొక్క బిగ్గెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ లెంత్ ఎంతో తెలుసా? చీమల యొక్క బిగ్గెస్ట్ కమ్యూనిటీ లెంత్ బ్రెత్ అనుకోండి. లెంత్ ఎంత తెలుసా మీకు? ఎవరైనా చెప్పండి, ఊహించండి. ఊహించమ్మా, ఊహించండి ఎంత ఉంటుంది? చెప్పండి, ఊహించండి. చీమల గేటెడ్ కమ్యూనిటీ ఎంతమ్మా? 2 కిలోమీటర్స్. ఇంకొక మాట ఎవరైనా చెప్పండి, అండర్ గ్రౌండ్లో 2 కిలోమీటర్స్. ఎవరైనా ఇంకోళ్ళు చెప్పండి. ఇది సైంటిఫిక్గా కనుక్కుంది, నేను చెప్పింది కాదు, ఇంటర్నెట్లో కొడితే తెలుస్తుంది మీకు. 6000 కిలోమీటర్లు. ఎంత? 6000 కిలోమీటర్లు, 3700 మైళ్ళు. బిగ్గెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ చీమలది. ఆ చీమల గేటెడ్ కమ్యూనిటీకి ఒక కింగ్ ఉంటాడు. మనకెట్ట ఒక గేటెడ్ కమ్యూనిటీకి ఒక ప్రెసిడెంట్ ఉంటాడో అట్ట ఒక కింగ్ ఉంటాడు. ఈ కింగు కొన్ని కోట్ల చీమలు. మనం ఏమనుకుంటున్నాం, 1000 బిలియన్లు అయిపోయారు, భూమి జనాభా అయిపోయారు. అక్కడ 10 బిలియన్స్ అయిపోయారు. అక్కడ కొన్ని వందల బిలియన్లు ఉంటాయి చీమలు. ఈ చీమలు ఎంత పవర్ఫుల్ అంటే అవి ఆ కింగ్ ఏం చెప్తే అవి పాటిస్తాయి. వాటి అడ్వాన్స్మెంట్ ఎంత ఉందంటే, వర్షాకాలం వస్తుంది కదా, జనరల్గా వర్షాకాలం వచ్చినప్పుడు చీమల కింద భూలోకంలో భూమిలో ఉంటాయి. వర్షం వస్తే తడిసిపోయి ఇరిగిపోవాలి, బిల్డింగ్లు కూలిపోవాలి కదా. ఎట్ట బతుకుతాయి చీమలు? భూమిలో ఎట్ట బతుకుతాయి చీమలు? వాటికి ఎంత తెలివిచ్చాడంటే దేవుడు మన ట్యూబ్ ఉంది కదా, ఆ ట్యూబు లాగా టన్నల్స్ చేసుకొని రివర్స్ చేసుకుంటాయి. ఎట్లా చేసుకుంటాయి? రివర్స్. వర్షం పడింది అనుకోండి, వాటి ఇంట్లో పడదు, రివర్స్లో ఉంటుందన్నమాట. ఆ టన్నల్స్ని మనం అసలు టచ్ కూడా చేయలేము, ఎంత కొట్టినా ఎరగదు, అంత గట్టిగా తయారు చేసుకుంటాయి. చీమల ఆర్మీ తెలుసా మీకు? ఆర్మీ చీమలని మన సుమతి శతకంలో ఉంది. బలవంతుడు నాకేమని నిగ్రహించి పలుకుటమేలా, బలవంతమైన సర్పము చలిచీమల చిక్కి చావదే సుమతి అని. బలవంతమైన సర్పం చలిచీమల చిక్కి చావదంటే ఏంటంటే, చీమల్లో ఆర్మీ చీమలు ఉంటాయి. ఈ ఆర్మీ చీమలు ఏం చేస్తాయంటే వాటి నోట్లో నుంచి యాసిడ్ని వదులుతాయి. ఒక పాము దగ్గరికి వెళ్ళి పాము కంట్లో యాసిడ్ని వదులుతాయి. ఈ పాము ఏం చేస్తుంది, కంట్లో యాసిడ్ అయితే మంట పడుతుంది కదా, కళ్ళు మూసేస్తుంది, అంతే అటాక్ చేసేస్తాయి, వాటిని చంపేస్తాయి. సో మనం అడ్వాన్స్మెంట్ అంటున్నాం. మనకేం అడ్వాన్స్మెంట్ ఉంది ఇప్పుడు ఈ లోకంలో? మొన్న కరోనా వ్యాధి వచ్చింది, మనం అందరూ సఫర్ అయ్యాం కదా. ఈ కరోనా అనేది ఎంత జీవి తెలుసా? కరోనా సైజ్ తెలుసా మీకు? కరోనా సైజ్ తెలుసా ఎవరికైనా? ఎంత ఉంటుంది? 1 మీటర్లో 10వ వంతు అంటే ఎంత? సెంటీమీటరు, అంతేనా? తప్పు చెప్పానా? 100వ వంతు అంటే మిల్లీమీటర్ అనుకోండి. ఈ కరోనా అదంతా 1000 వంతు, 2000 వంతు, 3000 వంతు, 10,000 వంతు, 1,00,000 వంతు, కోటి వంతు, 1 మీటర్లో 100 కోట్ల వంతులో ఉందన్నమాట. అంత చిన్నది, నానోమీటర్ అంటారు దీన్ని. ఆ నానోమీటర్లో ఉంటే అంత చిన్నది ఈ ప్రపంచాన్ని అతలాకుతలం చేసిందా లేదా? ఇంకేముంది అంటే టెక్నాలజీ. ఒక చిన్న జీవి, అసలు మనం చూడలేని జీవి మనల్ని అతలాకుతలం చేసిందంటే మన టెక్నాలజీ ఏమైంది? అందుకే శాస్త్రం ఏం చెప్తుందయ్యా అంటే, శాస్త్రం నీ విరగైపోవద్దు, యాక్చువల్గా నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే అత్యంతిక దుఃఖ నివృత్తి. దుఃఖం నుంచి ఎట్లా బయటపడతాము? ఈ దుఃఖ సాగరంలో మునిగిపోయినాం, ఈ దుఃఖం నుంచి ఎట్లా బయటపడతామో తెలుసుకోవాలి. దుఃఖం నుంచి ఎట్లా బయటపడతామని తెలుసుకోవాలంటే మీరు ఈ శరీరం కాదు అని తెలుసుకోవాలి, మీరు ఒక ఆత్మతత్వం అని తెలుసుకోవాలి, మీకు భగవంతుడికి ఒక రిలేషన్ ఉందని తెలుసుకోవాలి. ఇదన్నమాట విషయం. ఇంతకుముందు కాలంలో చాలా పెద్ద వేదాలు చదవాలి, వేదాలు కూర్చొని 12 సంవత్సరాలు 20 సంవత్సరాలు వేదాలు చదువుతూ ఉంటే ఆ వేదాల్లో నుంచి సారాన్ని అర్థం చేసుకుంటే అప్పుడు కానీ మనకి ఇది అర్థమయ్యేది కాదు. కానీ అప్పుడు మనుషులు ఎక్కువ కాలం బతికేవాళ్ళు. కృతయుగంలో 1,00,000 సంవత్సరాలు బతికేవాళ్ళు. ఎన్ని సంవత్సరాలు? 1,00,000 సంవత్సరాలు. మనం ఎంత బతుకుతున్నామండి? ఎవరైనా చెప్పండి, ఎన్ని సంవత్సరాలు బతుకుతున్నాం మనం? చెప్పండి, ఎంతండి? 80 సంవత్సరాలు బతుకుతున్నాం.
80 సంవత్సరాలు బతకలేదంటా నేను. ఎందుకంటే శాస్త్రము ప్రహ్లాదుడు ఏం చెప్తాడంటే, ఒక 100 సంవత్సరాలు మనం మనిషి జీవితం అనుకోండి, దాంట్లో 50 సంవత్సరాలు మనం నిద్రపోతున్నామండి. నిద్రపోయడం అని బతకడం కాదు, నిద్రపోతాం. సరే, ఒక 50 సంవత్సరాలు నిద్రపోయాడు, తర్వాత ఇంకొక 25 సంవత్సరాలు బాల్యము యవ్వనములో అయిపోతుంది. 75 ఇయర్స్ అయిపోయిందా లేదా? ఇంకొక 20 ఇయర్స్ వృద్ధాప్యము, జన్మ మృత్యు జర అన్నాడు కృష్ణుడు. జర అంటే ఏందో అనుకున్నాం, వృద్ధాప్యంలో ఇప్పుడు చూస్తున్నాం. ముసలితనం వచ్చి మనకు అన్ని కోరికలు ఉంటాయి కానీ ఏం చేయలేము. ఇక్కడికి వెళ్ళి అక్కడ జంప్ చేయాలని ఉంటుంది, అందరు డ్యాన్స్ చేయాలంటుంది. నేను చూశాను రీసెంట్గా ఒక ముసలాయన డాన్స్ చేస్తాం ట్రై చేశారు, కింద పడిపోయాడు. సో డాన్స్ చేయాలంటుంది కానీ డాన్స్ చేయలేము. వృద్ధాప్యం 20 సంవత్సరాలు పోతాయంటండి. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు పోయినాయి? 50 సంవత్సరాలేమో నిద్రలో పోయినాయి, 20 సంవత్సరాలేమో బాల్యం యవ్వనంలో పోయినాయి, ఇంకొక 20 సంవత్సరాలు ముసలితనంలో పోయినాయి. ఇంకెన్ని సంవత్సరాలు ఉన్నాయి? 5 సంవత్సరాలే ఉంది మనకి, 100 సంవత్సరాలు లేవు. ఈ 5 సంవత్సరాల్లో మనం ఏం చేస్తున్నామంటే టీవీ పెట్టుకొని కార్తీక దీపం, శాంతి నివాసం, IPL మ్యాచెస్ ఇవి చూస్తున్నాం. ఆశ్చర్యం కాదు, మా మదరు నేను హైదరాబాద్లో ఉంటుందన్నమాట. నేను ఎప్పుడు ఫోన్ చేస్తే టక్కన ఎత్తి మాట్లాడుతూ ఉంటుంది. ఒకసారి నేను వస్తున్నా అని చెప్పాను, సరే వెళ్ళాను అనమాట. వెళ్తే మా మదర్ కనబడలేదు, మా అక్క వాళ్ళు ఉంటుంది. ఏమో కనబడలేదు, మా మదర్ ఎక్కడ పోయింది అని అడిగితే ఆ రూమ్లో కూర్చొని ఉంది. 2 గంటలకు డిస్టర్బెన్స్ చేయొద్దనింది. 3 సీరియల్స్ చూడాలంటే కార్తీక దీపం, ఇంకో దీపం, ఆ దీపం, ఈ దీపం అని. అది మన పరిస్థితి. సో ఈ విధంగా మన లైఫ్ అనేది, కాలం అనేది వృధా అయిపోతూ ఉంది. సో ఈ వృధా అయిపోతున్న కాలంలో అత్యంత దుఃఖ నివృత్తి ఏ విధంగా కుదురుతుంది? దుఃఖ సాగరంలో మునిగిపోతూ ఉంటాం. ఎందుకు మునిగిపోతాం అంటే, ఈ జన్మకి పరీక్షిత్ మహారాజు 2 క్వశ్చన్స్ అడిగాడు. ఏం క్వశ్చన్స్ అడిగాడంటే, భాగవతంలో మనిషి చేయాల్సిన డ్యూటీ ఏంది, మనిషి ఏది వినాలి, ఏది చదవాలి, ఏది గుర్తుపెట్టుకోవాలి, తద్వారా ఆయన సుఖంగా ఉంటాడు, అంతే అడిగింది. సో దానికి సుఖదేవ గోస్వామి చెప్తున్నాడు, తస్మాత్ భారత సర్వాత్మ భగవాన్ ఈశ్వరో హరి శ్రోతవ్య కీర్తితవ్యశ్చ స్మర్తస్య చాచేత్త భయం. అంటే అభయంగా, అంటే భయం లేకుండా మనం ఉండాలి. ఈరోజు ప్రతిదీ భయమే మనకి. భయం లేదని ఎవరైనా చెప్తారా? చేతులెత్తి చెప్పలేరు. కడుపులో నొప్పి వచ్చింది అనుకోండి, అమ్మో కడుపులో ఎక్కడో నొప్పి వస్తే హార్ట్ అటాక్ అని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం. ఎందుకంటే మనకు తెలియకుండా పొద్దున్న నైట్ ఉంటున్నారు, పొద్దున్న చనిపోతున్నారు. పిల్లలు లేదు, పెద్దలు లేదు, ఎవరు లేదు, ఎవరైనా చనిపోతున్నారు. సో మనకు ప్రతిదీ భయమే. ఇంట్లో పిల్లవాళ్ళు బయటకు వెళ్తే భయం, ఏమైనా అయిపోతుందేమని. ప్రతి నిమిషము భయం 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 భయంగా ఉన్నాం. ఈ భయం నుంచి ఏ విధంగా బయటపడతాము అని చెప్పి మహర్షులు అడుగుతూ ఉన్నారు. సో దానికి తస్మాత్ భారత సర్వాత్మ భగవాన్ ఈశ్వరో హరి అంటే ఆ కృష్ణుణ్ణి శ్రోతవ్య, ఆ కృష్ణుడి గురించి వినండి, ఆ కృష్ణుడి గురించి నలుగురికి చెప్పండి, ఆ కృష్ణుడి గురించి స్మర్తవ్య గుర్తుపెట్టుకోండి. ఈ కార్యక్రమం చేస్తే మనకి జన్మలాభ పరపుంషో అంతే నారాయణ స్మృతి. మన జన్మకి సార్థకం ఎప్పుడు ఏర్పడుతుందంటే చివరిలో ఆ నారాయణ్ణి మనము గుర్తుపెట్టుకున్నప్పుడు ఏర్పడుతుందంటండి. కృష్ణుడు కూడా భగవద్గీతలు చెప్తాడు, అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం యహ ప్రయాతి సమద్భావం యాతి నాతి అత్ర సంశయ. చివరి దశలో ఎవరైతే గుర్తుపెట్టుకుంటారో నన్ను, వాళ్ళు నా భావం వస్తుందంటాడు. కృష్ణుడు భావం సచ్చిదానంద స్వరూపం. సో ఆ స్వరూపం మనకు వస్తుందన్నమాట. ఆ రూపంలో మనము భగవంతుణ్ణి కొలవచ్చు ఆ వైకుంఠ లోకాల్లో. అత్యంతిక దుఃఖ నివృత్తి అంటే ఏంటంటే, మనకి కష్టాలు లేకుండా ఉండే ప్రదేశంకి వెళ్తాం అంతే. ఇప్పుడు ఈ లోకంలో దీన్ని ఏమంటారంటే కుంట అంటారు ఈ ప్రదేశాన్ని. దీనికి ఆపోజిట్గా ఇంకో ప్రదేశం, దాన్ని వైకుంఠ అంటారు. విగత కుంట అంటే వైకుంఠ అనే ప్లేస్లో కష్టాలు తప్పవు, దుఃఖాలయం అని కృష్ణుడే చెప్పాడు, సర్టిఫికేట్ ఇచ్చాడు. సో దుఃఖాలు లేని ప్రదేశం ఒకటి ఉంది, పరసస్మాత్ భావోన్యో వ్యక్తో అవ్యక్త సనాతన. సో ఒక సనాతనమైన ఒక ప్రదేశం ఉంది. ఆ ప్రదేశంలోకి వెళ్ళి మనం ఆ భగవంతుడికి సేవ చేయటం అనేది అసలైన ధర్మం. అందుకే కృష్ణుడు అవతరిస్తాడు. పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ. అంటే సాధువులను కాపాడడానికి, వినాశాయ దుష్కృతాం, దుష్కృతం అంటే ఏంటంటే రాక్షసుల్ని సంహరించడానికి. ఇంకో 3వ కార్యక్రమం ఏంటంటే ధర్మ సంస్థాప. ధర్మ సంస్థాప అంటే ఏంటంటే మీరెవరో తెలుసుకొని, మీ యొక్క ఉనికి ఏందో తెలుసుకొని, ఆ ఉనికి ప్రకారం మీరు ఏ విధంగా ఆ వైకుంఠ లోకాలకు వెళ్తామనే మార్గాన్ని ప్రవేశపెట్టి వెళ్తాడన్నమాట కృష్ణుడు.
ఆయనకు ఒకటే ఆవేదన ఏంటంటే, అందరం మనం కృష్ణుడి పిల్లలం, అహం బీజ ప్రదప్పిత. చాలా ప్లేసెస్లో చెప్పాడు కృష్ణుడు, మవైవాంశో జీవలోక జీవభూత సనాతన. వీళ్ళంతా నాకు మనశ్శష్టాని ఇంద్రియాని, ఈ ఇంద్రియాల గోల్లో పడి ఈ శరీరం అనుకొని మనశ్శష్టాని ఇంద్రియాన్ని ప్రకృతిస్థాని కర్షతి. ఈ ఇంద్రియ గోళలో పడి మన శరీరం అనుకుని ఆ శరీరం కావాల్సిన కోసం అని చెప్పేసి నీ వెంపర్లాడుతున్నాం ఇగ్నోరెన్స్లో, అజ్ఞానంలో. రీసెంట్గా ఒక ఆర్టికల్ చదివాను. ఒక అమ్మాయి, కేరళ అమ్మాయి, ఆ అమ్మాయి పేరు నిమిష ప్రియ. ఈ అమ్మాయి ఏంటంటే 18 ఏళ్ల వయసులో నర్సింగ్ చదివి ఏనం అనే ఊరికి వెళ్ళింది. ఏనో సమ్ అరబిక్ కంట్రీ. ఆ అరబిక్ కంట్రీకి వెళ్ళి డబ్బులు సంపాదించాలని, డబ్బులు బాగా సంపాదించాలి అని సరే అని వెళ్ళింది. డబ్బులు సంపాదించింది. కొన్ని రోజుల తర్వాత పెళ్లి చేసుకుంది. ఇండియాకి వచ్చి పెళ్లి చేసుకొని మళ్ళీ వెళ్ళారు ఇద్దరు, వైఫ్ అండ్ హస్బెండ్. 2-3 సంవత్సరాలు ఉన్నారు. కానీ హస్బెండ్కి ఏదో హౌస్ హోల్డ్ వర్క్ అని చెప్పేసి ఇండియాకి వచ్చేసాడు. సో ఆ మటుకు అక్కడ పనిచేస్తూ ఉంది. ఆ పనిచేస్తూ ఆమె ఏం చేసిందంటే, ఎంతకాలం వీరి దగ్గర పనిచేస్తాం, మనకు డబ్బులు బాగా వచ్చే మార్గం ఉంది కదా అని చెప్పి నర్సింగ్ హోమ్ ఒకటి పెట్టింది. ఎట్లా పెట్టింది? ఆ లోకల్ ఉండే వాళ్ళతో వాళ్ళే పెట్టగలుగుతారు, మనం వేరే విదేశీలంగా పెట్టలేము. ఆ లోకల్ ఉండే వాటితో టైప్ అయి పెట్టింది. ఆ నర్సింగ్ హోమ్ పెట్టింది. బాగా డబ్బు సంపాదించేస్తామని, చాలా డబ్బు సంపాదించేయచ్చు, ఒక సంవత్సరాల్లో కోట్ల సంపాదించేసి పెట్టేసింది. సో పెట్టేసిన తర్వాత వాళ్ళు కోట్ల డబ్బులు వస్తున్నాయి. కానీ వాడేం చేశాడు, అక్కడ ఉండే సిటిజను, అరే నేను తీసుకున్న సర్టిఫికేట్ మీద ఎంఐ పెడుతుంది కాబట్టి ఈ అమ్మాయికి నేను ఎందుకు ఈ డబ్బులు అని చెప్పేసి వాడు ఈ అమ్మాయిని డబ్బులు ఇవ్వకుండా హెరాస్ చేయడం స్టార్ట్ చేశాడు. హెరాస్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏం చేశా అంటే, ఆ అమ్మాయి సర్టిఫికేట్లు తీసేసుకున్నాడు, పాస్పోర్ట్ తీసేసుకున్నాడు, దాచిపెట్టేశాడు. సో ఈ అమ్మాయికి పాస్పోర్ట్ లేకపోతే విదేశీ ప్లేస్లో ఏం చేయగలుగుతాం మనం? ఏమి చేయలేము. సో ఈ అమ్మాయి ఇంట్లో చెప్పలేదు, ఇంట్లో చెప్తే మళ్ళీ వాళ్ళు ఏమని అంటారని అట్లా సతమితం అయిపోతూ ఒక ప్లాన్ చేసుకుంది. ఏం ప్లాన్ చేసిందయ్యా అంటే, ఒకరోజు ఆయన వస్తే ఆయనకి మత్తు మంది ఇచ్చేద్దాము, మత్తులోకి వెళ్ళిపోతాడు, అప్పుడు అన్నీ తీసేసుకోవచ్చు అనుకుంది. సరే అని చెప్పేసి మత్తు మంది తయారు చేసింది. వచ్చాడు, బాగా మాట్లాడి మత్తు మంది ఇచ్చింది ఆమెకి. ఈ మత్తు మంది ఇచ్చే దానిలో క్లోరోఫామ్ అంటాం కదా, మనం ఇంతకుముందు కాలంలో చూసాము సినిమాల్లో, ఇట్లా హ్యాంకర్చీఫ్ పెడతాడు, పడిపోతాడు. సో అట్లా ఈమె హ్యాంకర్చీఫ్ పెట్టింది అనుకోండి, ఎక్కువ హ్యాంకర్చీఫ్ ఎక్కువ క్లోరోఫామ్ పెట్టేసింది, వాడు చచ్చిపోయాడు. అంతే. ఇంక చనిపోయిన తర్వాత ఆ దేశం పద్ధతి ప్రకారం ఎవరినైనా చంపేస్తే వాళ్ళని కూడా ఉరి తీయాలి, అంతే. సో ఆమెని ఉరి తీయాలని చెప్పేసి డిక్లేర్ చేశారు, ఉరి. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఏదో మనం నతే విదు స్వార్థ గతిమ్న విష్ణు దురాశయ బహిరత్తమానిన అందాయతాందరి ఉపనీయమాన ఏపీషు తంత్రు ఉరుదాం నిబద్ధ. ఏదో సాధిచ్చేస్తాం మనం అనుకుంటున్నాం, కానీ శాస్త్రం ఏం చెప్తుందయ్యా అంటే, తస్సైవ హేతో ప్రయతేత కోవిద నలభ్యతే భ్రమతాం ఉపర్యద తల్లభ్యతే దుఃఖవద్దన్యద సుఖం. అంటే దుఃఖం రావాలని చెప్పేసి, రేపు తుఫాన్ రావాలి, రేపు నాకు ఈ రోగం రావాలని చెప్పేసి ఎవరు తపస్సు చేయటంలా. ఎవరైనా చేస్తున్నారా? ఎవరు చేయరు. కానీ దుఃఖం వస్తుందా లేదా? వస్తుంది, ఖచ్చితంగా దుఃఖం వస్తుంది. అదేవిధంగా నువ్వు సుఖపడాలని చెప్పేసి నీ వెంపర్లాడాల్సిన అవసరం లేదు, సుఖం కూడా వస్తుంది. కాలేన సర్వ ఎత్ర గహిరమ, కాలాన్ని ప్రకారము సుఖము దుఃఖం అనేది ఆల్రెడీ మీకు రాసేస్తుంది మనందరికీ. సో మన రాత ప్రకారం వచ్చేస్తుంది, మన వరి అవ్వాల్సిన అవసరం లేదు. కానీ నువ్వు ప్రయతేత కోవిద అంటే ఇంటెలిజెంట్, ప్రయత్నిస్తాడు, వాడు కష్టపడతాడు. దేనికి కష్టపడతాడయ్యా అంటే, ఆ భగవంతుణ్ణి చేరడానికి కష్టపడతారు అని చెప్తుంది శాస్త్రం. కానీ ఈ విషయాలు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఏ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళినా కూడా, ఏది చూసినా కూడా బీటెక్, ఎంటెక్, ఐటెక్ అన్నీ చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ యూ కెన్ డూ, బట్ ఎవ్రీథింగ్ షుడ్ బీ యూజ్డ్ ఫర్ కృష్ణ సర్వీస్. దిస్ ఈస్ ద ప్రిన్సిపల్. కృష్ణుడు చెప్తున్నాడు, యత్ కరోతి యజ్జున్నాసి యత్ దదాతి యత్ తపస్వసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. అరే కృష్ణుడేందయ్యా ఇది చెప్తున్నాడు, ఎంత డిమాండ్ చేస్తున్నాడు. కష్టపడేది నేను, ఆయనకి ఎందుకు ఇవ్వాలి? కష్టపడేది నేను, ఆయనకి ఎందుకు ఇవ్వాలి? ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో మంచి మామిడి చెట్టు ఉందండి, మంచి మామిడి పండ్లు కాస్తున్నాయి, మామిడి చెట్టు జామ చెట్టు ఏదో ఒకటి, మంచి మామిడి పండ్లు కాస్తుంటే నేను రోడ్లో వెళ్తూ టపక్కన 2 కోసుకున్నాను అనుకోండి, ఏమంటారు మీరు? 4 కుక్కలనైనా పెట్టుంటారు అక్కడ, లేకపోతే కర్రతో కొడతారు. ఎందుకు కొడతారు? ఆ మామిడి చెట్టు మీది, మీరు ఓనరు మామిడి చెట్టుకి.
సో మీరు ఓనర్ అయితే మీరు అనుభవించాలి కదా, కరెక్ట్ అది. అదేవిధంగా కృష్ణుడు ఏమంటున్నాడు, ఈశావాసమిదం సర్వం, ఈ ప్రపంచం మొత్తం నేనే ఓనరు, నీ శరీరానికి కూడా నేనే ఓనరు, నీ ఆత్మకు కూడా నేనే ఓనరు. నేను ఓనర్ అయితే నేను అనుభవించడానికి నువ్వు అడ్డం ఏందంటున్నాడు. సో నీ పర్పస్ ఏంటంటే ఆయనకి సర్వీస్ చేయటమే, ఇంకేం పర్పస్ లేదు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అప్పుడు మనం సుఖంగా ఉంటాం. ఈ ప్రిన్సిపల్ ఏంటంటే సుఖంగా ఉండడానికి ప్రిన్సిపల్, అంతే కదా. అందరం హ్యాపీగా ఉండాలని కదా. రీసెంట్గా మా టెంపుల్కి ఒక అతను వచ్చాడు. అతను జస్ట్ ఒక లేబర్ వచ్చి చాలాసేపు దండం పెట్టుకున్నాడు. బయటికి రాగానే మన వాళ్ళు అడిగారు, ఏమయ్యా అంతసేపు నువ్వు 10 నిమిషాలు దండం పెట్టుకున్నావు, ఏం పెట్టుకున్నావు అంటే, ఏం పెట్టుకున్నాను స్వామి, నేను దండం పెట్టుకున్నాను, మా అమ్మాయి చల్లగా ఉండాలి, మా అబ్బాయి చల్లగా ఉండాలి, మా ఆవిడ చల్లగా ఉండాలి, నేను చల్లగా ఉండాలి, మా అమ్మ చల్లగా ఉండాలి, మా నాన్న చల్లగా, అందరు చల్లగా ఉండాలని పెట్టుకున్నాను అన్నాడు. చూడండి, అందరు చల్లగా, ఇదే మన కోరిక. అల్టిమేట్గా ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటంటే హ్యాపీగా ఉండాలి. కృష్ణుడు చెప్తున్నాడు హ్యాపీగా ఉండాలంటే చాలా సింపుల్ అయ్యా, నా సేవ చేసుకోండి. మన్మనా భావో మద్భక్తో మధ్యాది మాం నమస్కురు మామే వైశి సత్యం తే ప్రతిజానే ప్రతిజ్ఞ. నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, ఎవరైతే నన్ను కొలుస్తారో వాళ్ళని ఈ లోకం నుంచి వైకుంఠ లోకంకు తీసుకునే వెళ్ళే బాధ్యత నేను తీసుకుంటాను అని. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంతో ఉపాసతే తేషామహం సముద్ధార్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ. విత్ ఇన్ నో సెకండ్స్, ఈ మృత్యు సంసారం నుంచి నో సెకండ్స్లో నేను వైకుంఠం తీసుకొని. సో దీనికి ఏం చేయాలి, మనం ఏం చేయాలి అంటే, ఆ వైకుంఠ లోకాలకు ఏం చేయాలంటే శాస్త్రంలో ఆల్రెడీ ఏమేమి చేయాలి, ఎప్పుడెప్పుడు ఏం చేయాలి చెప్పున్నాడు. కృతయుగే ధ్యాయతో విష్ణు అన్నాడు, కృతయుగంలో ధ్యానం చేయమన్నాడు. త్రేతాయం యజతో మకైహి, త్రేతాయుగంలో యజ్ఞాలు యాగాదులు చేయమన్నాడు. ద్వాపరే పరిచర్యాయం, ద్వాపర యుగంలో పరిచర్యం, పెద్ద పెద్ద టెంపుల్స్ కట్టించి దానిలో సేవ చేయమన్నాడు. కలో తత్ హరి సంకీర్తన. కలియుగంలో చేయాల్సిందేంది, హరే కృష్ణ చెప్పండి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరినామ సంకీర్తన చేయాలి. చైతన్య మహాప్రభు కృష్ణుడే, కృష్ణవర్ణం తుసా కృష్ణం సాంగో పాంగార్షపార్జితం. చైతన్య మహాప్రభు కృష్ణుడి రూపంలో వచ్చి మన కలియుగంలో ఏమి చేయగలుగుతారు వీళ్ళని ఈ సంకీర్తనని ప్రవేశపెట్టాడు అన్నమాట. సో ఇది చాలా కష్టమేం కాదు, ప్రతి ఒక్కరు చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. నామ్నా మకారి బోధ నిజ సర్వశక్తి తత్రాపిత నియమిత స్మరేణ నకాలహ. ఎవరైనా చేయొచ్చు, ఏ కాలంలో అయినా చేయొచ్చు, ఏ ప్లేస్లో అయినా చేయొచ్చు, ఏ వేషంలో అయినా చేయొచ్చు. ఎందుకంటే ఈ నామం అనేది నామం అనేది పవర్ఫుల్. సూర్య సమ అంటే ఏంది, సూర్యుడు ఒక ఫిల్తీ వాటరు, అంటే ఒక బురద వాటర్ను కూడా తీసుకొని వెళ్ళి మేఘంగా తయారు చేసి, మనం ఎంత పొల్యూట్ చేస్తున్నాం ఈ నదుల్ని, అంత పొల్యూట్ చేసిన ఈ నదుల్లో వాటర్ని కూడా భగవంతుడు ఒక మేఘంగా తయారు చేసి మనకి ఫ్రెష్ వాటర్ని ఇస్తున్నాడు. అక్కడ సూర్యుడు పవర్ఫుల్. అదేవిధంగా ఈ నామం పవర్ఫుల్. ఈ నామం అనేది పవర్ఫుల్. ఎట్లా పవర్ఫుల్ అని చెప్తారు స్వామి అంటే, నేను చెప్పడం కాదు, శాస్త్రం చెప్తుంది. భాగవతంలో 1వ స్కందం 1వ చాప్టర్ 14వ శ్లోకంలో చెప్తున్నాడు. ఏం చెప్తున్నా, ఆపన్న సంశ్రుతిం ఘోరాం ఎన్నామ వివశో గృణాన్ తతస్సద్యో విముచ్చేత యద్బిభేతి స్వయం భయం అంటున్నాడు. తతస్సాధ్యం అంటే ఈ నామాన్ని ఎవరైతే జపం చేస్తారో, నామం జపం చేసిన వాళ్ళకి ఈ నామానికి ఎంత సాధ్యమైతే ఉందంటే తతస్సాధ్యం విముచ్చేత అంటే రిమూవ్ చేస్తుంది అనమాట. యద్బిభేతి స్వయం భయం అంటే భయంగా మనం ఎందుకున్నాం ఈ లోకంలో, ఏదో కారణాల వల్ల మన భయం అంటే ఏంది, ఏమైపోతుందో భయం. సో ఈ భయాన్నన్నిటినీ ఈ నామము వివస్వాన్, తెలిసి విన్నా తెలియక విన్నా కూడా ఇంత పవర్ ఉందంటే, మనం తెలిసి చేసామంటే ఇంకెంత పవర్ఫుల్లో చూసుకోండి ఈ మాంతం. ఆ తర్వాత సుఖదేవ గోస్వామి చెప్తున్నాడు, ఏతన్నిర్విద్యమానానం అచ్చతాం అకుతో భయం లేకుండా చేస్తుంది అనమాట. ఏది చేస్తుంది, భయం లేకుండా చేస్తుంది, హరినామాను కీర్తనం. ఈ హరినామం అనేది మన మనసులో ఉండే కలతలనంతా తీసేసి మనకి ఆ భగవంతుని చేరడానికి అవకాశం. సో ఎట్లా చేరుతాం, డైరెక్ట్గా చేరలేం.
మనం ఎప్పుడు ఒక శుద్ధ భక్తుడిని ఆశ్రయించాలి. బేసికల్గా ఇది మనకి క్వాలిఫికేషన్ లేదు, మనం డైరెక్ట్గా కృష్ణుడు పిలిస్తే కృష్ణుడు వచ్చేడు. కానీ ఒక శుద్ధ భక్తుడి ద్వారా తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానినస్ తత్వదర్శన. ఉపదేశంతి అంటే ఆశ్రయించడం. ఒక 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 ఆచార్యుణ్ణి ఆశ్రయించి ఆ ఆచార్యునికి సేవ చేసి, ఆ సేవ అనేది ఎట్లా చేయాలి? తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ, సరెండర్ అవుతూ సబ్మిసివ్గా, తుపాకి పెట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాను అట్ట కాదు, సబ్మిసివ్గా, సబ్మిసివ్ ప్లస్ శ్రద్ధ నమ్మకంతో సేవ చేస్తే ఆ ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానినస్ తత్వదర్శన. భగవంతుణ్ణి తెలిసిన ఆ ఆచార్యులు మనకి మళ్ళీ మనన్ను కూడా భగవంతుడికి రికమెండ్ చేస్తారు. డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటుంది ఆచార్యులకి కృష్ణుడికి మధ్య కాంట్రాక్ట్ అనమాట ఇది. సో ఈ ఆచార్యుడు ఎవరిని రెఫర్ చేస్తే వాడు ఎలాంటి వాళ్ళైనా ముఖం కరోతి వాచాలం పంగం లంగైతే గిరిం యత్కృపతామహం వందే, ఆ ఆచార్యుడు రెఫర్ చేసిన వాళ్ళు భగవంతుడి. రామానుజాచార్యకి దేవుడే చెప్పాడు, నువ్వెవరిని రెఫర్ చేస్తే వరద స్వామి, నువ్వెవరిని రెఫర్ చేస్తే వాడిని నేను వైకుంఠం తీసుకొని పోతాను. సో ఆచార్యులకి ఆ పవర్ ఉంటుంది. కాబట్టి అట్లాంటి ఆచార్యుల్ని మనం ఆశ్రయించాలి. సో మన సంప్రదాయంలో శ్రీల ప్రభుపాదుల వారు ఆచార్యులు. ఈయన 69 ఏళ్ళ వయసులో, ఈరోజు మీరు టీవీల్లో చాలామంది ఫోర్ చేస్తుంటారు. రీసెంట్గా ఒక పెద్ద అతను కలిశారనమాట. అతను మేబీ ఆర్ఎస్ఎస్ అనుకుంటాను, ఆర్ఎస్ఎస్. సో గుజరాత్లో అక్కడ ఆయన కలిసి ఈ మధ్య ఏదో గర్ వాపసి ప్రోగ్రాం పెట్టాము. సో ఎప్పటి నుంచో ప్రోగ్రాం ఉంది స్వామి, మీకు ఒక చమత్కారం చెప్తాను చూడండి అన్నాడు. ఏందండి చెప్పండి అన్నా. ఈ ప్రోగ్రాంకి ఎప్పటి నుంచో ఉంది ఈ ప్రోగ్రాం, కానీ ఎవరు ముందుకు రావట్లా. కానీ మేము ఒక వీడియో చూపించాము. ఈ వీడియో చూపించి వాళ్ళని మన వైపుకు లాక్కుంటాం. ఏం వీడియో అంటే, రకరకాలుగా ఆడవాళ్ళు చీరలు కట్టుకొని, పాశ్చాత్య దేశస్తులు ఆ చీరలు కట్టుకొని హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తూ ఉన్నారు, మన కృష్ణుని గొలుస్తున్నారు. సో వీళ్ళకి ఈ వీడియో చూపించారు, పల్లెటూరు వాళ్ళకి అందరికీ. సో ఈ వీడియో చూడగానే మన సంస్కృతిని వాళ్ళు ఎంప్రెస్ చేస్తుంటే మనమేం దీన్ని బట్టి వచ్చేసారు. సో ఈరోజు నలుమూలల ప్రపంచంలో హరినామము, మన సనాతన ధర్మము వెళ్తూ ఉందంటే దానిలో వన్ ఆఫ్ ది మెయిన్ ప్రొపొనెంట్ అంటే ఒక మెయిన్ పర్సనాలిటీ ఎవరయ్యా అంటే ఈ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారు. ఆయనే ఈ హరే కృష్ణ మూమెంట్, ఈ ఇస్కాన్ టెంపుల్స్ని ఈయన నిర్వహించింది ఈ ప్రపంచంలో అంతా. ఆయన 69 ఏళ్ళ వయసులో ఆయన అక్కడికి పాశ్చాత్య దేశం ఎట్లా వెళ్ళాడు? మంచి ఫ్లైట్లో కూర్చొని, ఏసీ సర్క్యూట్లో కూర్చొని అట్లా వెళ్ళలేదండి. ఒక డొక్కు వెహికల్లో, ఒక స్టీమర్ అంటున్నా, ఒక షిప్లో. ఆ షిప్ అనేది ఎట్టుంది ఇటు వెళ్తుంటే ఎట్లంటే పాతకాలంలో రోడ్లు ఉండేవి, అంటే ఇప్పుడు కూడా ఉండొచ్చేమోనండి. పాతకాలం రోడ్లు, ఆ రోడ్లలో పాత బస్సులో ఎక్కామనుకోండి ఎట్లుంటుంది, మొత్తం మన ఒళ్ళంతా హూనం అయిపోతుంది. అట్లాంటి దానిలో ఆ ఆచార్యులు వెళ్ళి ఈ సంస్కృతిని, ఈ హరినామాన్ని, ఈ మన భగవద్గీతలో ఉండే అంతర్యామాన్ని అందరికీ తెలియజేయడానికి అంత కష్టపడి ఆచార్యులు దానిలో వెళ్తుంటే ఆయనకి 4 రోజులకి హార్ట్ అటాక్ వచ్చేసింది. సరే అని చెప్పి కోలుకున్నారు. 2 రోజుల్లో మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చేసింది, కుప్పకూలిపోయారు. అందరూ అనుకున్నారు ఇంకైనా చనిపోయారా అని. కానీ ఆయనకి కలలో కృష్ణుడు కనబడి ఆ సంకల్పం ఇచ్చి, నీ దృఢ సంకల్పము నిర్వహిస్తావని చెప్పేసి ఆయన కృష్ణుడు ఈ షిప్ ముందు ఇంకొక చిన్న షిప్లో ఈ షిప్ని తీసుకొని వెళ్తున్నారన్నమాట. ఆ కల వచ్చింది ఆయన డ్రీమ్లో. సో అప్పటి నుంచి ఈవెన్ కెప్టెన్ కూడా అక్కడ ఉండే పాండియన్ అనే కెప్టెన్ ఆయన చెప్తున్నాడు, ఎప్పుడు సముద్రం ఇంత కూల్గా నేను చూడలేదు స్వామి, ఎస్పెషల్లీ పసిఫిక్ ఓషన్ అనేది ఎప్పుడు కూల్గా ఉండదు, చాలా చాలా ఉధృతంగా ఉంటుంది. కానీ ఈసారి ఏదో మొత్తానికి మీలో మహిమ ఉందని చెప్పేసి ఈయనకి శిష్యుడు అయిపోయాడు అన్నమాట. ఈయన దగ్గర డబ్బులు ఉన్నాయా? డబ్బులు లేవు ఆచార్యుల దగ్గర. 40 రూపాయలు ఉన్నాయి. ఆ కాలంలో ఈ 40 రూపాయలు చెల్లదు అక్కడ. సో ఈయన ఏం చేశారంటే ఆయన దగ్గర రాసిన భాగవతం బుక్ని ఆ పాండ్యానికి అమ్మాడు. ఎంతంటే $20 అన్నాడు. ఆ పాండ్యన్ దగ్గర లేవు, $12 ఇచ్చాడు. ఈ $12తో ఆయన అక్కడికి వెళ్తే ఎవరు తెలియదు, తెలిసినోడు రాలేదు, వెయిట్ చేస్తున్నాడు ఈ సాఫ్రాన్ డ్రెస్లో, సన్యాసి డ్రెస్సులో. అక్కడ ఎవరు పట్టించుకుంటారు? ఒక పార్కులోకి వెళ్ళి ఆయన మూమెంట్ని ఎట్లా స్టార్ట్ చేశాడయ్యా అంటే ఈ యొక్క తాళాలతో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ మంత్రంతో స్టార్ట్ చేశాడండి.
ఆ మంత్రంతో ఈ మూమెంట్ అనేది స్టార్ట్ అయింది. సో కాబట్టి ఈ మంత్రాన్ని ఆయన అందరికీ ఉపదేశంగా ఇచ్చారు. సో ఆయన కొన్ని 10,000 మంది 10,000 మంది శిష్యులు ఆ రోజుల్లో, లక్షల మంది ఆయన ఫాలో అయ్యారు, హరినామం చేసేవాళ్ళు. సో దానివల్ల ప్రపంచం మొత్తం 14 సార్లు తిరిగి ఈ ప్రపంచం మొత్తంలో ఆయన 1977 నవంబర్లో ఈ ప్రపంచాన్ని వదిలే టైంకి 108 టెంపుల్స్, పెద్ద పెద్ద టెంపుల్స్ ఏర్పాటు చేశారండి. సో అట్లాంటి ఆచార్యులు క్రియేట్ చేసిన సిస్టము. తర్వాత ఇండియాకి వచ్చి ఇండియాలో కూడా యాక్చువల్గా ఆయన ఫోకస్ ఇండియా, ఎందుకంటే భారత భూమిలో పుట్టిన వాళ్ళు పుణ్యాత్ములు. సో ఆయన ఫోకస్ ఇండియా, కానీ ఇండియాలో ఎవరు ఎంకరేజ్ చేయలేదని అమెరికాకి వెళ్ళి అమెరికా వాళ్ళని ఒక 1000 మందిని ఇక్కడికి తీసుకొని వస్తే అప్పుడు ఇండియన్స్ ఇన్స్పైర్ అయ్యారు. పాశ్చాత్య దేశాలు చేస్తున్నాడు, సో మనం ఎందుకు చేయకూడదని ఇన్స్పైర్ అయ్యి ఇండియాలో అందరూ తీసుకోవడం స్టార్ట్ అయింది. ఇది చాలా ప్యూరెస్ట్ మూమెంటు. సో ఈ ప్యూర్ మూమెంట్లో ఎవరు సేవ చేసినా కూడా వాళ్ళకి భగవంతుడి కృప ఉంటుంది. సో ఈరోజు ఇట్లాంటి అభిషేకం మనము చూసాము. దానికి సహకరించినటువంటి అందరు డోనర్స్కి, ఎస్పెషలీ శ్రీ కాశీ విశ్వనాథ రాజు గారికి, ఆనంద గ్రూప్ చైర్మన్ గారికి, వాళ్ళ సతీమణి, వాళ్ళంతా వాళ్ళ బంధువర్గానికి అందరికీ మా హరే కృష్ణ మూమెంట్ తరఫున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. సో ఇదంతా వారి యొక్క ప్రయత్నం వల్ల జరిగిందనమాట. ఈరోజు మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఈ హరినామాన్ని అందరం, ప్రతి ఒక్కరూ హరినామం చేయండి, చేసి భగవంతుడి కృపకు పాత్పడండి. మేము ఒక చిన్న విన్నపం మీకు ఏంటండి అంటే, మేము ఒక చిన్న ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. ఆ ప్రోగ్రాం పేరు ఏంటంటే రీచ్ 1 టీచ్ 1. ఏంటండి? రీచ్ 1 టీచ్ 1. సో రీచ్ 1 టీచ్ 1 అనే ప్రోగ్రాం ఏందయ్యా అంటే, మనము హరే కృష్ణ మహామంత్రం చేయండి. హరే కృష్ణ చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అదేవిధంగా కృష్ణుడికి మనం చాలా, కృష్ణుడికి అందరికీ ఇష్టం. ఆయన చిన్నప్పుడు చేసిన లీలలు ఆయన అంటే చాలామందికి అట్రాక్షను. అట్లాంటి అట్రాక్టెడ్ అయిన కృష్ణుడు మనకు అట్రాక్ట్ అవ్వాలంటే ఎట్లయ్యా అంటే, ఆయన చెప్పిన సిద్ధాంతం ఏంటంటే నచతస్మాత్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృతమ. ఈ ధర్మాన్ని ఎవరైతే ఈ ప్రపంచంలో ప్రాపగేట్ చేస్తుంటారో వాళ్ళంటే నాకు అత్యంత ఇష్టం అని చెప్పారు. ఈ ధర్మాన్ని ప్రాపగేట్ చేయడం అంటే పెద్ద పెద్ద మహర్షులు అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ప్రతి ఒక్కరికి మీకు కనబడిన అట్లీస్ట్ ఒకళ్ళకో ఇద్దరికో, మీ ఇంట్లో ఉండే వాళ్ళకి కానీ, బయట మార్కెట్కి వెళ్తున్నప్పుడు కలిసిన వాళ్ళకి కానీ, ఎవరికో ఒకరికో ఇద్దరికో ప్రతిరోజు హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయటం కానీ చేయించారంటే ఆ కృష్ణుడు మీ ఇంటికి వచ్చేస్తాడు. హరే కృష్ణ హరే కృష్ణ, ఆయనకు అంత ఇష్టం. సో కృష్ణుడు ఏంది? కృష్ణుడు జన్మ జ్ఞాన ప్రయాస మదపాస నవంత ఏవ యన్ముహూర్తం భవదీయ వార్త స్థానస్థితే శృతిగతాం తనువాన్ మనోభి. చాలామంది అడుగుతుంటారు, ఏం స్వామి నేను సన్యాసి అయిపోవాలా కృష్ణుని తెలుసుకోవాలంటే, మొత్తం వదిలేసి వచ్చేయాలా? ఏం చెప్పాలా కృష్ణుడు అట్లా స్థానస్థితే శృతిగతాం తనువాన్ మనోభి అన్నాడు. ఈ స్థానంలో కూర్చొని మీ ఎక్కడుంటే ఆ స్థానంలో, స్థానం అంటే ఏంది? మీరు డాక్టర్ అయితే డాక్టరు, యాక్టర్ అయితే యాక్టరు, బీటెక్ అయితే బీటెక్, ఇంజనీర్ అయితే ఇంజనీర్, ఎక్కడంటే వ్యాపారస్తులు అయితే వ్యాపారస్తులు, ఆ స్థానంలోనే ఉండి మీరు చేయాల్సిన పని ఏందయ్యా అంటే ఈ హరినామాన్ని స్ప్రెడ్ చేయాలి, వినాలి, స్ప్రెడ్ చేయాలి, అంతే. అప్పుడు ఏమవుతుంది? అజితోజిత త్రైలోక్య అన్నాడు. అంటే అజితోజిత, మామూలుగా ఈ భగవంతుడు ఎవరు కాంకర్ చేయలేరు భగవంతుడిని, కానీ ఎవరైతే ఇది ప్రాపగేట్ చేస్తారో వాళ్ళు భగవంతుడిని కాంకర్ చేసేస్తారన్నమాట. వాళ్ళకి కృష్ణుడు సరెండర్ అయిపోతారన్నమాట. కృష్ణుడు పర్చేస్ చేసేసినట్టు. సో కాబట్టి మీరు ఈ హరినామాన్ని నలుగురికి స్ప్రెడ్ చాలా ఈజీ. అట్లా స్ప్రెడ్ చేసే వాళ్ళు పెద్ద పెద్ద యోగులు, తపస్సు చేస్తున్న కొన్ని కోట్ల సంవత్సరాలు తపస్సు చేస్తున్న యోగుల కంటే చాలా ప్రీతిపాత్రులు అని చెప్తున్నారు కృష్ణుడు. పరీక్షిత్ మహారాజ్ ఇదే చేశాడు. కలిపురుషుడు తటస్థపడినప్పుడు కలిపురుషుణ్ణి ఆయన్ని శరణవంతే సరే అని వదిలేసి ఈయన ఏం చేశాడు? ప్రతి ఒక్క వీధిలో, ప్రతి ఒక్క ప్లేస్లో హరే నామహట్ట, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే సంకీర్తాన్ని స్ప్రెడ్ చేశారు మన ఇండియాలో. సో దానివల్లే కలిపురుషుడు పరీక్షిత్ మహారాజు ఉన్నంత వరకు విజృంభించలేదండి. తర్వాత విజృంభించాడు, ఇప్పుడు విజృంభిస్తున్నాడు. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి? అందరం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే జపం చేసామంటే ఆటోమేటిక్గా ప్రపంచమంతా సుఖశాంతులతో వర్ధిల్లుతుంది. లేకపోతే ఆటం బాంబ్స్ ఆర్ వెయిటింగ్.
హిరోషిమా నాగసాకి మీద 80 సంవత్సరాల క్రితం వేసిన ఆటం బాంబు పవరు, ఇప్పుడు ఉండే ఆటం బాంబు పవరు దానికంటే 3000 ఇంతలు ఎక్కువ ఉందన్నమాట. అట్లాంటి 20,000 ఆటం బాంబులు ఉన్నాయి కంట్రీస్ దగ్గర. ప్రతి ఒక్క కంట్రీ దగ్గర ఆటం బాంబు ఉంది. మనం హరినామం చేయలేదనుకోండి, మనం ఏమవుతాం? ఆటం బాంబు వచ్చి మన మీద పడుతుంది. సో ఇక్కడ మనది ఛాయిస్ అనమాట. ప్రతిరోజు హరినామం చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. మన ఇంట్లో కానీ నలుగురికి చెప్పడం చాలా ఇంపార్టెంట్. చాలా కష్టమైన పద్ధతి కాదు, చాలా సులువైన పద్ధతి. రాజవిద్య రాజవ్యం సుసుకుం కర్తుం అవ్యయం. ఇక్కడ మిమ్మల్ని అన్నం వదిలేయమంటలేదు, భోజనం చేయొద్దు అంటలేదు, నిద్రపోవద్దు అంటలేదు, ఏమీ లేదు. అన్నీ చేస్తూనే ప్రశాంతంగా కనబడిన వాళ్ళకి మీరు చేస్తూ, కనబడిన జన్మ సార్థకకారి కరో పరోపకారం చేయండి, చాలా మంచిది. సో ఈరోజు చాలా విశేషమైన రోజు. కృష్ణుడు జన్మ ఈరోజు ఆయన అష్టమి తిథిలో 12 గంటలకి నైటు చెరసాలలో జన్మించాడు. కానీ కృష్ణుడు స్పెషల్ ఏంటంటే ఆయన రాజు అయినప్పటికీ కూడా రాజ దర్బార్లో ఉండలేదండి. ఆయన ప్రజల కోసంగా ప్రజలతో ఉండాలని చెప్పి, ప్రజల వద్దకు పాలన అంటున్నారు కదా, ఆ టైపులో ప్రజల వద్దకు ఉండాలని చెప్పేసి ఆయన గోకులంకి వెళ్ళాడు. గోకులంలో ఎవరున్నారు? రేపల్లలో ఆ గొల్లబాములు, గోపాలులు, ఆ గోపికలు, వాళ్ళ మధ్యలో ప్రతి ఒక్కరు కృష్ణుని ఎత్తుకున్నారు. సో ఆ మధ్యలో ఉండి ఆయన అన్ని రకాల రసాలు, అంటే అన్ని రకాల మెలోస్, అన్ని రకాల ప్రతి ఒక్కరు అప్రోచ్ అయ్యేటట్టు అప్రోచబుల్డ్గా ఆయన ఉండి, రేపల్లో ఆయన ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 3 దశలు ఉన్నాడు. బాల్యము, పౌగాండము, కైశోరము, ఈ 3 దశల్లో ఉన్నాడు. దీనిలో కైశోర లీలలు చాలా చాలా అద్భుతంగా ఉంటాయి. దానికోసంగా మా ఆచార్యులు ఒక బుక్ రాశారన్నమాట, కృష్ణ లీలలు అని. దేవాది దేవుడు కృష్ణుడు అని. అది శ్రీమద్ భాగవతం 10వ స్కందం. మీకు ఆ బుక్ మటుకు తీసుకొని ఒక్కసారి చదవండి చాలు. సో చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. దానిలో కృష్ణుల లీలలన్నీ చాలా చాలా అద్భుతంగా పొందుపరచబడి ఉన్నాయి. మీరందరూ ఆ బుక్ చదివి ఈ హరే కృష్ణ మహామంత్రం కానీ చేశారంటే ఖచ్చితంగా మా ఆచార్యులు చెప్తారు, ఈ జీవితంలోనే మనము ఆ కృష్ణుడిని చేరొచ్చు. మళ్ళీ ఇంకో జన్మంటూ వద్దు. ఎందుకంటే ఇప్పుడే కలియుగం జస్ట్ 5,000 సంవత్సరాలే, ప్రథమ పాదమే. ఇప్పుడే అరాచకం పెరిగిపోయింది. మన ఇంట్లో సరిగ్గా ఉండాలన్నా కూడా ఉండలేని పరిస్థితి ఏర్పడిపోయింది. రాక్షసులు వస్తున్నారు. సో వాళ్ళు ఫుల్లుగా విజృంభించే లోపల మనము హ్యాపీగా వదిలేసి ప్రపంచాన్ని భగవంతుడి దగ్గరికి వెళ్తామని కోరికైనా పెట్టుకోవాలి మనం. అత్యంత దుఃఖ నివృత్తి. సో ఆ కోరిక పెట్టుకున్న భగవంతుడు ఏదో ఒక విధంగా మీకు ఈ హరినామం వచ్చేటట్టు చేస్తారు. కాబట్టి మీరు హరినామం ఒక 5 సార్లు, ఒక 11 సార్లు మనం అందరం హరినామం చేసి ఈ కార్యక్రమం, ఈ ప్రవచనం క్లోజ్ చేస్తాను. అందరు చెప్పండి, నమా ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. అందరు చెప్పండి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ నామాన్ని లిటిల్ లౌడ్గా చేసి వినాలి. ఇది మనసులో చేసుకునే మంత్రం కాదు, ధ్యాన మంత్రం కాదు. ఇది శబ్ద బ్రహ్మన్, శబ్దం ద్వారా భగవంతుడు మీకోసంగా ఆ నామంలో అవతరించి, ఆ నామంలో అవతరించిన మన హృదయాల్లో ఉండే కలతలను తీసేసి ఆయన మనల్ని ఈ జీవితం సార్థకమయ్యేటట్టు చేస్తాడనమాట. కాబట్టి ఇది కొంచెం లౌడ్గా చేసి వినాలి. హరే కృష్ణ
లౌడ్గా అంటే పెద్ద పెద్దగా అరవద్దని, మీకు వినపడేట్టు చేయండి. ఎక్కువ ఆలోచనలు ఉంటే ఇంకొంచెం పెద్దగా చేయండి. సో మీరు చేసిన మంత్రాన్ని మీరు వింటమే, ఇంకా ఆలోచించడం ఏం లేదు. జస్ట్ అది చేయటం వల్ల మీ యొక్క జన్మ సాఫల్యం అవుతుంది. ఓకే, హరే కృష్ణ.